ఆకలి ఉండేవాళ్ళకి జ్ఞానం కావాలా అనే వాళ్ళకి ఈ శ్లోకాలు బాగా నచ్చుతాయి. అదే ప్రకారంగా స్వామి శివప్రకాశానంద సరస్వతి స్వామి బెంగళూరు ఇంకా మనకి వచ్చి ఇక్కడ ఉపన్యాసము చేసేదానికి మనము పిలిచి వాళ్ళు వచ్చిండేదానికోసము వాళ్ళకి మొదట నమస్కారం. మరి మీ అందరిలో వెలుగుతున్న చైతన్యానికి నేను నమస్కారం చేస్తా ఉన్నాను. అందరిలో ఉండేది ఒకే చైతన్యమే, అందరిలో ఉండేది ఒకే ఆత్మనే, అందరిలో ఉండేది ఒకే ಬ್ರಹ್ಮನೇ. ಅದು ಗಮನವಿಟ್ಟು ಕೇಳಬೇಕು, ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. ఈ దినము భగవద్గీత. ఈ గీతుల్లో 64 గీతులు ఉన్నాయి. ఆ 64 గీతుల్లో భగవద్గీత శ్రేష్టమైంది, పవిత్రమైనట్లాది, శాశ్వతమైనట్లాది. అర్థ ఇಲ್ವಾ? ఇదా భగవద్గీతలో కర్మకాండము, భక్తికాండము, జ్ఞానకాండము అని 3 రకాలుగా బోధిస్తాడు పరమాత్మ, కృష్ణ పరమాత్మ. మనకందరికీ మనము అందరూ కర్మ చేసేవాళ్ళే. కర్మ చేస్తూ చేస్తూ భక్తి నేరల్ల, మనమే పురుష ప్రయత్నం చేసి భక్తి నేరల్ల, భక్తిని ఇంకా జ్ఞానానికి పోవాల మనమే. ఇప్పుడు చిన్న బిడ్డ, ఏడాది బిడ్డ అనుకోండా, వాడు లేస్తాడు పడిపోతాడు, లేస్తాడు పడిపోతాడు, తిరిగి లేచేది బాగా మన్నకట్ల పారాడేది నేర్చుకుంటాడు. అట్లా ఈ ఒక వేదాంత రహస్యములో చిన్నగా మనకి స్వాములకట్లా మనము సన్యాసం తీసుకొని చేసేదానికి మనకి సాధ్యంలే. అయితే ఈ గృహస్థాశ్రమంలో మోక్షం పొందవచ్చు, సన్యాసాలు వేసుకోవాలా అంటనేది లేదు. శంకరాచార్యులు చెప్పిండే మాట. వేయచ్చు, సంతోషము, వాళ్ళకు ఒక నమస్కారము. వేయకుండా గృహస్థలాకట్లు జీవనం చేయొచ్చు, జ్ఞానాన్ని పొందొచ్చు. పెద్దోళ్ళు చెప్పిండే మాట ఇది. ఇప్పుడు ఈ భగవద్గీతలో మనము ఉపనిషత్తుల సారమే భగవద్గీత. ఇప్పుడు ఉపనిషత్తులు పొద్దున్నే ముండుకోపనిషత్తు చెప్పి, నెక్స్ట్ ప్రశ్నోపనిషత్తు చెప్తారు. ఈ ఉపనిషత్తుల సారమే భగవద్గీత. అట్లా భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి, 18 అధ్యాయాలు ఉన్నాయి. అన్నీను ముత్యాలే, అన్నీను అమృత వాక్యాలే. అట్లా దాంట్లో ఈ దినము ఇప్పుడు 13వ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగ, భాగాలు చేసేది. అందుకే 9కి భాగాలు చేసుకున్నాకట్లా ఈ ఒక శ్లోకంలో ఈ దేహము అంటే ఏమి, ఇది పంచభూతాలను ఇంకా వచ్చిండేట్లా శరీరము, ఈ శరీరము ఈ పొద్దు ఉంది రేపు పోతుంది, అందరి శరీరాలు మశానానికి పోయాల్సిండేదే, ఈ శరీరం నేను కాదు, దీనిలోగా ఉండేట్లా తెలివి అను, చైతన్యము అను, అరివు, కన్నడలో అరివు, ఓ తెలివి ఉందప్ప ఈయనకే అని వెళ్దా. ఆ అరివే లోగా ఉండేవాడే క్షేత్రజ్ఞుడు. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగ. ఎంత బాగా చూడండి. ఈ క్షేత్రమే వేరే, ఈ క్షేత్రము దుఃఖ దోషాను దర్శనం. దుఃఖముంది, సత్యము, దర్శనం కనపడుస్తూ ఉంది. రోగం వచ్చింది, జ్వరం వచ్చింది, తలకాయ నొప్పి వచ్చింది, ఇంకా ఏమేమో ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంది, రోగం ఉంది. అయితే దీన్ని ఇంకా నువ్వు ఇది ఇట్లాది, ఈ శరీరము అశాశ్వతము నశ్వరము అని తెలుసుకొని క్షేత్రజ్ఞుడు అంటనే వాడు లోగా ఉన్నాడు కదా,
ఆ చైతన్యము అను, దేవుడు అను. ఆ చైతన్యాన్ని ఎవరు తెలుసుకుంటారో తెలుసుకునేట్లా తెలివే క్షేత్రజ్ఞుడు. చూడండి, క్షేత్రజ్ఞుడు లోగా ఉండేట్లా తెలుసుకునేట్లా కూడా క్షేత్రజ్ఞుడు. అట్లా దాన్ని ఇప్పుడు మనం కొంచెము విచారం చేద్దాం. విచారం చేస్తే చూడండి, ఈ సత్సంగం చేస్తే స్వర్గలోకమే పెద్దోళ్ళు చెప్పేది. విచారం చేయకుండా ఉంటే అది వానికి అజ్ఞానము తప్పింది కాదు, లాస్ట్ ఎండింగ్ వరకు కాడిస్తుంది. లాస్ట్ అనాయాసేన ఆ ప్రాణ ప్రయాణ సమయంలో కూడా వాడు దుఃఖపడుతూ పోతాడు. వెనక్కి చూసుకొని నా భార్య, నా వీళ్ళు, నా ఆస్తి, నా అదేమేమో ఇవన్నీ వెనక్కి చూసుకొని దుఃఖంలో ఎండింగ్ అవుతుంది. కొనే ఉసురు ఇలా ఆచెమ్మ అడిగిదారప్ప, అప్పుడు నీళ్ళు కూడా పోతా ఉండలేదప్ప అంటారు చూడండి. అప్పుడు ఇవన్నీ వస్తాయి. మనం బతికిండే బాಳು, మనం బతికిండే అట్లా జీవనం అయితే అది దుఃఖమే, అనాత్మ చింతనే. అయితే జ్ఞానము అంటనేది వాడు తెలుసుకో ఉంటే, విచారం చేసింటే, సద్గ్రంథాలు పఠన చేసింటే, స్తోత్రీయం బ్రహ్మనిష్టం, ఎంత బాగా చూడండి, స్తోత్రీయం బ్రహ్మనిష్టం తెలుసుకో ఉంటే ఆనందంగా జీవనం చేస్తాడు. ఏమి ఉన్ని ఏమి లేక ఉన్ని, యావది అనుకూలం కానీ యావది అనానుకూలం కానీ ఈ శరీరానికి నాకు సంబంధం లేదు, ఈ పొద్దో రేపు పోతుంది, ఇట్లా దాన్ని కట్టుకొని ఏడల్లా అంటుంటేనే ఆనందంగా జీవనం చేస్తాడో విచారం చేసింది ఎట్లా జ్ఞాని. బాగా ఆలోచించండి, అది మనకు కావాల్సిండేది. దాన్ని ఇప్పుడు ఈ ఒక అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో మనకి ఇప్పుడు తెలుసబడతా ఉంది. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, క్షేత్రజ్ఞయో జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ. చూడండి, ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఈ క్షేత్రజ్ఞ చెప్తాం కదా, అట్లా దీంట్లో ఉండే అట్లా కూడా చైతన్యమే దేవుడు, బ్రహ్మ అను, ఈశ్వర అను ఏమన్నా మనము పేర్లు పెట్టేసినాం అందరూ చేరి. అయితే ఇక్కడ పరమాత్మ జ్ఞానము చేత, పరమాత్మ జ్ఞానం ఉంది కదా, అది ఒకటే, రెండోది లేదు. ఈ ఒక ఈ జ్ఞానము లేకుండా ఉంటే, పరమాత్మ జ్ఞానం లేకుండా ఉంటే శ్లోకమే చెప్తాము, జ్ఞానేన హీన పశుభి సమాన. జ్ఞానం లేనోడు పశువులతో సమానుడు. ఎలా తెలియదు, వికారాల్లో ఉంటాడు, టెన్షన్లో ఉంటాడు, అందుకోసం వాడు పశువుతో సమానం. పరమాత్మ జ్ఞానము ఉండల్లా. ఎవరు చెప్తా ఉండేది? మహర్షులు చెప్తా ఉండాలి. వశిష్ఠులు, ఋషులు, వీళ్ళ చేతుల ఇది చెప్పబడింది. పరమాత్మ జ్ఞానాన్ని నేర్చుకో, ఇప్పుడు నీకు సదవకాశం ఉంది, దీన్నే ఇడొద్దు. ముందర అంటే వయసు పెరుగుతా చెవులు వినపడుస్తాయో లేదో, కన్ను కనపడుతుందో లేదో, నోరు చెప్పేదానికి అవుతుందో లేదో. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అందరు. నేను ఈ శరీరము ఒక నిమిషము గ్యారంటీలే, ఒక నిమిషము దీనికి ఆయుష్ కూడా లేదు. ఒక మాత్ర కన్నా ఒక ఏడాది ఇది మ్యానుఫ్యాక్చరింగ్, ఇంకా ఇది ఎండింగ్ క్లోజ్ అని చెప్తారు మాత్రం. అయితే ఈ శరీరానికే డేట్ ఆఫ్ బర్త్ ఉంది, అందరూ చెప్పేస్తారు అడిగేపాటికి. డేట్ ఆఫ్ డెత్ ఎవరు చెప్పరు, ఎక్స్పైరీ డేట్ లేదు. అందుకోసము ఇప్పుడే నువ్వు గోవిందాయనవే, ఇప్పుడే రాముని తెలియ, ఇప్పుడే శివుణ్ణి తెలియ, ఇప్పుడే సత్సంగం చేయి, ఇంక దీనికన్నా ఎక్కువైంది లేదు.
అని మనకి మహర్షులు చెప్తూ ఉన్నారు. ఈ శరీరానికి బాల్య, యౌవన, కౌమార, వృద్ధాప్య ఇట్లా అవస్థలు 4 ఉన్నాయి. బాల్యము మనమందరూ గడిచిపోతుంది, బాల్యం అయిపోయా, యౌవనము అయిపోయా, వృద్ధాప్యం వస్తూ ఉంది. ఇది తెలుసుకొని ఈ 3 అవస్థల్లోనే ఉండొద్దు. యావది అవస్థలో? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థల్లోనే ఉండొద్దు. 4వ అవస్థ తెలుసుకో. అది యావది? అదే జ్ఞానం, అదే తుర్యావస్థ. 4వది జ్ఞానాన్ని తెలుసుకునేదే తుర్యావస్థ. నిన్ను నీవు తెలుసుకునేది, నాలో ఏముంది అని తెలుసుకొని ఆ చైతన్యాన్ని తెలుసుకొని ఆ ఆత్మానందాన్ని పొందడమే 4వ అవస్థ. చూడండి ఎంత బాగుందో. ఇది మహర్షులు చెప్తూ ఉండేది. ఇప్పుడు ఈ ఒక బ్రహ్మసూత్రాలు కూడా ఇదే వేదాలనే ఘోషిస్తూ ఉంది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు దీన్నే ఘోషిస్తూ ఉన్నాయి. దీన్ని క్షేత్రము అంటారు కదా. ఈ క్షేత్రానికి ఆ భూమికి కూడా భూమి తల్లి అని అంటాం. ఆ భూమి తల్లికి కూడాను క్షేత్రము అని అంటాం. ఇప్పుడు ఆ భూమిలో మనకంతా తెలుసు, రైతులు చాలా జనం ఉన్నారు. రాగుల పంట వేస్తే ఆ భూమిలో రాగుల పంట కన్నా కుసువు, చెత్త, గబ్బు చెట్లు, ముని చెట్లు ఇంకా ఏమేమో చాలా వస్తాయి. రాగల పంట, రాగల పైరు కన్నా చెత్త చాలా వస్తుంది. అది అందరికీ అనుభవమే. అది ఏమన్నా ఈ సత్తి ఆ గుంటు వేసో అదో ఇదో వేసి ఆ చెత్త పెరికేస్తే చెత్త పోయి రాగల పంట బాగా వస్తుంది. ఇంకెవరన్నా కొందరు బుద్ధివంతులు ఏమిలే తీసేది పంట ఉన్ని ఎంత ఇస్తే అంత కానీ అంటేనేమన్నా చెత్త తీయకుండా ఉంటే ఇంకొక ఏడాది, రేపు ఏడాది పంటే రాదు. అంటే ఇప్పుడు ఈ జన్మ వచ్చింది మనకి మానవ జన్మ. ఈ మానవ జన్మంలో మనము సాధన చేయకుండా ఉంటే, సత్సంగాలు చేయకుండా ఉంటే ఇంకొక జన్మ రానే రాదు. మానవ జన్మ పెద్దోళ్ళు చెప్తూ ఉండేది. ఈ జన్మ సద్వినియోగం చేసుకోకుండా ఉంటే ఈ జన్మంలో సత్యము, ధర్మము, న్యాయము, నీతి ఇవన్నీ మనము నేర్కుండా ఉంటే, పురుష ప్రయత్నం చేసి నేర్కుండా ఉంటే ఇంకొక జన్మ మానవ జన్మ రాదు. ఈ జన్మ ఇది మంచిదన్నా మరి ఏ జన్మం ఉన్నదో తెలియదోరన్నా. ఎంత బాగుంది చూడండి. ఈ జన్మ శ్రేష్టము అయితే తెలుసుకోలేదే. తెలుసుకోవాలనే ఉపనిషత్తులు, భగవద్గీత ఘంటాఘోషంగా చెప్తా ఉంది. దాన్ని మనము శ్రద్ధతో విని పురుష ప్రయత్నం చేయాలా అంటుంటాని మనకి ఈ ఒక ఇది చెప్తాము. ఇప్పుడు ఆత్మజ్ఞాన సాధనము లేని వారికి చూడండి, ఆత్మజ్ఞాన సాధనము లేని వారికి, బహిర్దృష్టి గల వారికి, ప్రపంచ దృష్టి బహిర్దృష్టి అంటే బహు దూరముగా ఉండన్నది ఎవరు? దేవుడు, ఆత్మ కాశీలోనే ఉండేది, తిరుమలలోనే ఉండేది. ఇట్లా భావాలు పెట్టుకో ఉంటారు. ఆత్మజ్ఞాన సాధనము కలిగి అంతర్దృష్టి, అంతర్ముఖి గలవారికి మిక్కిలి సమీపమున ఉండున్నది ఆత్మ, ఆ చైతన్యం. లేకుంటే దేవుడు అనుకోండి. ఆత్మజ్ఞానం లేనోళ్ళకి ఎంతో దూరంలో ఉన్నాడు దేవుడు అని అనుకుంటారో, ఆత్మజ్ఞాన సాధనము కలిగి అంతర్ముఖి, అంతర్సాధన, అంతర్దృష్టి అంటారు, లోకన్ను అంటారు. ఆ దృష్టి ఉండేవాళ్ళకి తనలోగానే ఉండాడు దేవుడు. వేదం ఏం చెప్తా ఉంది? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశో
అర్జున తిష్టతి, ఓ అర్జున నీ హృదయంలో నేను ఉన్నానప్ప. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి 3 అవస్థలను వెలిగిస్తూ ఉన్నాను, ప్రకాశిస్తూ ఉన్నాను. చూడండి, ఇప్పుడు మీకు అందరికీ జాగ్రత్త వస్తుంది, దీన్ని జాగ్రత్త అవస్థ అంటారు. జాగ్రత్తతో ఉండాలి. నేను ఈ శరీరానికి జాగ్రత్త ఉండేదాన్ని, ఇంకా నేను ఒక చైతన్యం ఉండేదాన్ని, ఇంకా నేను చెప్తా ఉన్నాను. చెప్పేవాడు బ్రహ్మనే, వినేవాడు బ్రహ్మనే. ఎక్కడ తెలుసుకుంటా ఇది లాస్ట్కు అరివి అయ్యేది, తెలియబడేది. మానవులు నిర్మితం చేసిండారు దేవస్థానాలు, సంతోషం, భక్తి ఉండల్లా. దేవాలయాలకి భక్తిగా పోతారు, టెంకాయలు కొడతారు, అంటిపండ్లు, అది ఇది అభిషేకాలు ఏమేమో చేస్తారు, సంతోషం. దేవతల్ని ఆరాధిస్తారు, మంచిదే, స్వర్గము వచ్చా, పుణ్యము వచ్చా. అయితే ఈ దేహాన్ని బ్రహ్మదేవుడు నిర్మితం చేయండేది, బాగా అర్థం చేసుకోండి. 13వ అధ్యాయంలో క్షేత్ర విభాగ యోగంలో వచ్చేట్లా ఇది బ్రహ్మదేవుడు చేసింది. ఎట్లా దేవస్థానంలో సాక్షాత్ ఈశ్వరుడే ఉన్నాడు. దీన్ని తెలుసుకునేదానికి ఎంత జనం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రశ్న. ఇది విచిత్రము. చూడండి, దేవస్థానాలకి పోతారు, సంతోషమే, పోండా. అయితే జనాలు కట్టిండో ఉండే దేవస్థానంలోనే ఉండిపోయేది కాదు, ఇంకొంచెం ముందుకు పోండా, బుద్ధిలో ముందుకు పోండా. పోయి బ్రహ్మదేవుడు కట్టినాడు కదా ఈ దేవస్థానము, అంటే ఈ దేహము, ఈ దేహంలో సాక్షాత్ పరమేశ్వరుడు ఈశ్వరుడు ఉన్నాడు. సాక్షాత్ అంటే మీరు నేను ఉన్నాకట్లా. ఇప్పుడు మాకే మీరంతా సాక్షాత్గా కనపడుస్తూ ఉన్నారు, అందరూ మీకు నేను కనపడుస్తూ ఉన్నాను. అట్లా సాక్షాత్గా ఈశ్వరుడు ఉన్నాడే, వాన్ని ఎంత జనము ఆరాధిస్తూ ఉన్నారో, ఎంత జనం తెలుసుకుంటూ ఉన్నారో, ఇది బాగా ఆలోచించేయండా. ఋషులు చెప్తా ఉన్నారు, కృష్ణ పరమాత్మ చెప్తా ఉన్నాడు. ఇట్లా జ్ఞానాన్ని ఎంతమంది తెలుసుకుంటూ ఉన్నారు. ఈ జ్ఞానం ఎట్టిదో, ఎట్లుండాలి ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాల్సింటే మనం ఏం చేయాలా? విచారణే చేయాలా, సద్గ్రంథ పఠనమే చేయాలా. ఇది సూక్ష్మమైంది. సూక్ష్మంలోనే తెలిసేది మోక్షం. ఈ బహిర్ముఖంలో ఏమీ లేదు. సూక్ష్మంలో ఈ లోగా మనసులో ఇప్పుడు అక్కడ ఇక్కడ ప్రతిష్ఠ చేస్తారు, సంతోషమే, వాళ్ళకి పుణ్యం సిక్య, స్వర్గలోకము సిక్తుంది. అయితే లోగా ప్రతిష్ఠ చేస్తే ఎవరిని? దేవుడు ఉన్నాడో, ఉండేవోనే నువ్వు ప్రతిష్ఠ చేసుకుంటే అంటే ఏమే, ఉండేవోనే తెలుసుకునేది అనేది, ఉండేవోనే వాడిని పట్టుకునేది తెలుసుకుంటే అప్పుడు నీకు అది వాడు ఈశ్వర కృప కలుగుతుంది, ఈశ్వరుని ఆశీర్వాదం నీకు సిక్కుతుంది. ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థమైంది. ఇప్పుడు కరెంటు ఉంది, లైటు వెలుగుతూ ఉంది, ఫ్యాను తిరుగుతూ ఉంది, మైకు దాని పని చేస్తూ ఉంది. కరెంటు ఉండేదాన్ని ఇంకా ఇవన్నీ పని చేస్తూ ఉన్నాయి. బాగా ఆలోచించండి. అట్లా మనలోగా ఆ ఆత్మ చైతన్యం ఉండేదాన్ని ఇంకా నోరు మాట్లాడుతూ ఉంది, కన్ను చూస్తూ ఉంది, చెవు వినపడుచుకుంటూ ఉంది, చెయ్యి బాగా యాక్షన్ అవుతూ ఉంది, నడుచుకొని వస్తూ ఉన్నాం, నడుచుకొని పోతూ ఉన్నాం, సంతోషపడుతూ ఉన్నాం, అన్నీ చేస్తూ ఉన్నాం. బాగా ఆలోచించండి. ఎట్లా కరెంట్ ఉంటే ఇవన్నీ పని చేస్తాయో అదే మాదిరిగా లోగా దేవుడు ఉండేదాన్ని ఇంకా ఎంత వెల బాగా అర్థం చేసుకోండా. ఈ ఒక దీనికి మనం తెలుసుకోవాలంటే ఈ లోగా ఉండేట్లా చైతన్యం ఆ దేవుడు ఉండేదాన్ని ఇంకా ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయి. అన్ని అంగాలు మెలకు ఉన్నాడో అంటాం. ఎట్లొచ్చా లోగా ఉన్నాడు వాడు, నేనే వాడు, వాడే నేను అని.
దీనికన్నా ఇంకే చేయని లేదు అని మనకి 13వ అధ్యాయంలో చెప్తా ఉండే. ఈ ఒక శ్లోకం దాంట్లో ఆత్మచింతనం మోక్షకారణం అనాత్మచింతనం దుఃఖకారణం. ఎంత బాగుందో. ఆత్మచింతన అంటేనే ఆత్మ నాలోగా ఉంది, ఆత్మచింతన చేసేది, ఆత్మ అని తెలుసుకునేది ఈ గురువుల ద్వారా మన సత్సంగాల ద్వారా తెలుసుకునేది. ఇది ఆత్మ దృఢపడుతుంది మనకి. ఓ ఇది ఆత్మ, ఇది ఆత్మ చైతన్యం ఉండేదాన్ని ఇంకా ఇది మనకే అవుతా ఉంది అని. అనాత్మ చింతన, ఈ శరీరము అనాత్మ అంటే నశ్వరము అని, అంటే ఇది క్షీణమైనట్లది, ఇది ఎప్పుడో ఈ పొద్దో రేపో మన్నాడో వెళ్ళేట్లది శరీరము. ఇది అనాత్మ చింతన చేయకూడదు. అనాత్మ చింతన చేసుకునే ఉంటే, మనసులో కొరుగుతూనే ఉంటే నీకేమీ పైసా లాభం లేదు. ఎట్లా అంటే చాలా దప్పయిందంట ఒక ఆయనకి, 10 గంటలాయా 11 ఆయా 12 ఆయా 1 గంటకి అట్లా వెళ్ళిపోతూ ఉంటే ఆడ పెద్ద కడవ, గాజు కడవ, ఒక ఏలు పెట్టే అంతే నీళ్ళు అతను తూటు చాలా దప్పయింది. అప్పుడు పోయి 1 లీటర్ అయినాను తాగేస్తాడు. అయితేను అక్కడ అది ఎత్తేకయ్యలే పాత్ర, దాంట్లో ఏలు పెట్టి జుబుక్కునేది, ఎంత మాత్రం దప్పితిది. అట్లాదిది ఈ సుఖభోగాలు, ఈ అంతస్తులో, ఈ మేడలో ఇవేమేమో ఉన్నాయి కదా, ఇవి అది ఏమేనో సుఖం లేనిది అని, శాశ్వతమైనట్లు ఆనందం ఇచ్చేది కాదు ఇది అంటుంటనేది. దానికి అనాత్మ చింతనకి చెప్పింది ఎట్లా ఎగ్జాంపుల్ ఇది. రెండోది దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి. చూడ దుఃఖం యావదాన్ని ఇంకా పోతుంది, ఆత్మజ్ఞానం ఇంకా దుఃఖం పోతుంది. ఇంక వేరే ఏమీ దానికి పరిహారం లే. ఆకలి అయితే ఇప్పుడు 2 గంటలకి ఆకలి అవుతుంది, వాళ్ళు భోజనం పెడితే భోజనం తింటే ఆకలి తీరుతుంది. అదే మాదిరి దుఃఖం పోవాలంటే ఆత్మ విచారణ చేయాలా, లేదు సత్సంగం చేయాలా, లేదు బుక్కులు చదువాలా. ఇవి ఏమన్నా చేస్తే దుఃఖం పోతుంది, వేరే దాన్ని ఇంకా దుఃఖం పోదు. దుఃఖం ఎప్పుడు పోయినో అప్పుడు పరమానంద ప్రాప్తి మనకి చెప్తుంది. ఆనందం ఎవరన్నా కానీ ఆనందం వద్దు అంటారా? కావాలా అని అంటారు. అయితే బాగా ఆలోచించండి, ఆ ఆనందానికి ఏం చేయాలా దాన్ని చేయరు, అప్పుడు ఆనందం సిక్కుతుంది. అందుకే ఉండేది గురువులు, మన ఆశ్రమం సొసైటీ ఉండేది ఏమిటికి? సత్సంగాలు నడిపేకే ఉండేది. ఇదంతా మీదే, అందరిది. ఇది అందరూ నమస్కారం వేసుకొని రావచ్చు, పోవచ్చు, అందరికీ హక్కు ఉంది. అట్లా దాన్ని ఇచ్చిపెట్టేసి ఏమేమో చేస్తే అయ్యో స్వామి నాకు ఇవ్వలేదు దుఃఖము, ఏం పా సత్సంగానికి రాప్ప అంటేనే మనము పత్రిక ఇస్తే ఏమీ పని లేకుండా ఉంటే వస్తానులే. చూడండి ఎంత బాగుందో ఇది, ఆలోచించేయండి. ఏమీ పని లేకుండా ఉంటే సత్సంగానికి వచ్చేది అంటేనే అన్నిటికన్నా ఇది తక్కువ అని వాళ్ళ ఆలోచన. శాస్త్రం ఏం చెప్తా ఉంది? జ్ఞానం లేనోడు వాడు మూర్ఖుడు, శతమూర్ఖుడు. కళ్ళు లేనోడు, కళ్ళు ఉండి లేనోడు వాడు, జ్ఞానం లేదు అని శాస్త్రము. ಯಾವ శాస్త్రము? గీతా శాస్త్రము. ఇది శాస్త్రం ప్రమాణంతే. ఆయప్ప చెప్పింది ఈయప్ప చెప్పింది నమ్మొద్దండా, గీతా శాస్త్రం చెప్పిండేదాన్ని నమ్మండా అంటుంటని మనకి భగవద్గీత దొంగర కొట్టుకొని చెప్తా ఉంది. అట్లా దాన్ని ఇడిచి నేను ఏమి పని లేకుండా వస్తాను అంటే ఎంత అది ఒకతర నొప్పి అయ్యే మాట మా ఎట్లా పోయి. అవన్నీ ఇడిసి రావల్ల, నీదే నీ కథే, జన్మ జన్మాలకి వచ్చేది జ్ఞానము. అనేక జన్మ సంప్రాప్తే, ఎన్నో జన్మాల్లో పుణ్యం చేసుకొని వచ్చిండేదానికి ఈ శరీరం వచ్చింది. మనుష్యత్వం, ముముక్షత్వం. ఈ మనుష్యత్వం ఊరికే వచ్చిండలేదు, బాగా ఆలోచించేయండి. వెరీ వాల్యుబుల్ ఈ బాడీ, ఈ జన్మ. ఇట్లా జన్మ వచ్చిండేటప్పుడు ముముక్షత్వం నేను తెలుసుకోవాలా,
నేను భక్తుడు కావాలా, నాకు జ్ఞానం కావాలా, నాకు ఆనందం కావాలా అంటుంటనే ఆ దావుల పోయేట్ల ఊళ్ళో ఈ అందరూ ఉండారు. ఇదే విచిత్రము అంటారు ఎవరు ఋషులు. ఈ భాగవతంలో వస్తారు కదా, భలే బాగుంది ఏనండి. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, శౌనక, రుక్మాంగద ఇట్లా భక్తుల పేరు చెప్పుకొనే జీవనం చేసి ధన్యుడు కావాలా. ధీరా, ఎవరు ధీరుడా? జ్ఞానాన్ని పొందిండేవాడు ధీరుడు, ఆత్మజ్ఞానం ఉండేవాడే వాడు పురుషుడు, ఇంకందరూ కాదు అంటుంది శాస్త్రము. బాగా అర్థం చేసుకుంది. ఈ జనన మరణ దుఃఖాల్లో పుడి పుననపి జననం పుననపి మరణం. ఎలప్ప పుట్టింది చచ్చేదానికి, ఎలప్ప వస్తూ ఉండవో మళ్ళీ పుట్టేదానికి. ఎంత బాధ ఉంది చూడ. ఆ తల్లి గర్భంలో 9 నెలలు కాళ్ళు చేతులు ఇట్లా అనేకలే చెయ్యి, అందరూ అరెస్ట్ వారెంట్లో 9 నెలలు ఉండి వచ్చి బాగా రెక్కలు పుక్కులు వచ్చినాక శరీరం బాగా బలిసినాక దేవుణ్ణే చూసేది. ఆత్మజ్ఞానం అంటనేదే తెలియదు, దాని తంటికే పోడు. అది ఏమో ఇది ఎంత కావాల్సిండేదే 70 ఏళ్ళు 80 ఏళ్ళు అయినాకప్పా ఇప్పుడు కాదు అంటాడు. ఆ ముసలి ముప్పులో కూర్చుంటే లేసే కయ్యలే, లేస్తే కూర్చొనే కయ్యలే, కండ్లు కనపడిచేలే, తినల్లా అని అనిపిస్తుంది, జీర్ణము అయ్యేలే. ఫుడ్డేమో సిక్తుంది, ఆహారం చిక్తుంది, అయితే తినేకయ్యే. ఎంత బాధ ఉంది వృద్ధాప్యమో, అంత బాధ అనుకునే ఈ శరీరంలో నేను నేను అని విర్రువీగి అసత్య అధర్మాల్లో ఇన్ని ఏండ్లు పాటుపడి జీవనం చేస్తే ఎంతవాడు మూర్ఖుడు, ఎంతవాడు శతమూర్ఖుడు అనొచ్చు. వాడే దుర్మార్గుడు అంటాడు. చూడ పత్తి పండు చూడ బొలు బాగా ఉండు. పత్తి పండు ఇంతే ఉండేది, మా ఊరితో ఉంది, ఎర్రగా బాగుంటుంది. అయితే ఇప్పి చూడి అంతా పులుగులే. అంటే శరీరాలు బాగుంటాయి, వాళ్ళు బాగుండారు, వీళ్ళు బాగుండారు అని అనుకుంటాం మనం. అయితే వాళ్ళని విచారించి చూడు. ఇప్పుడు నాకు ఉండేది ఒక 50 బాధలు అనుకోండి, అర్థమయ్యేదానికే. నాకు 50 బాధలు లేదు, అర్థమయ్యేదానికి 50 బాధలు ఉంది అని అనుకోండి. వాళ్ళు బాగుండారు అని అనుకుంటామే మనము. ఇది విచిత్రము. వాళ్ళని పోయి అడగండి, స్వామి నాకు వాళ్ళు చెప్తావు 100 బాధలు ఉన్నాయి అని అంటారు. అంటే ఏమే చూసే శరీరం బాగానే ఉంది, మనసులో చూస్తే ఆ పత్తి పండులో ఉన్నాకట్లా పులుకలే. అంటేమే స్తంభేరియా, అంటేమే ఈ రెచ్చిపోతుందే మన ఇంట్లో వెనక్కి, ఆ రెచ్చు వాసనే లోగా ఉండేది. ఇట్లా మనసు అయిపోయింది, నాకు ఇట్లా బాధ వచ్చింది అని అంటారు. ఎలా నువ్వు సాధన చేయలే, నువ్వు తెలుసుకునే ప్రయత్నం కూడాను చేయలే, అందుకోసం నీకు ఈ బాధ వచ్చింది అని మన అనుభవంకే కదా, అందరికీ అనుభవమే ఇది. చూడండి, ఇంకొకటి ఈ దేహ అభిమానము అంటనే దానికే ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తే బాగా అర్థమైంది. అష్టావక్ర మహాముని ఒక సభలోకి పోయినట్ట. ఆ సభలేకపోతే ఇట్లా సభలేకి అందరూ నగేసి, అందరూ నగి ఊరికి అయినాక ఈ స్వామి నగి ఈ స్వామి ఊరికి అయిపోయి. ఈ కొందరు చాలా బుద్ధివంతులు ఉంటారు కదా, నిద్రపోయే వరకు మేలుకో ఉంటాడు, అట్లా బుద్ధివంతుడు ఉంటాడు ఎవరో. ఆయన లేచే అడిగా స్వామిని, ఏం స్వామి మీకు శరీరం వక్రాలు పోయింది, చెయ్యి పక్క పోయింది, కన్ను పోయినకుంది, నోరింగ్లోంచి ఈ పక్క ఉంది, ఇదంతా వక్రాలు అయింది మీ శరీరము. ఏమే మీ శరీరాన్ని చూసి మేము నెగితిమే, మా సభలో ఉండేవాళ్ళకి ఎవరికి శరీరాలు అట్లా పోయిన లేదు, మాతో చూసి మీరు ఎలా నెగింది అని ఒక ప్రశ్న వేసి ఒక ఆయన బుద్ధివంతుడు.
అప్పుడు స్వాములు చెప్తారు వినండా, ఎంత బాగుంది చూడప్పా, మీరందరూ సభలో ఉండేవాళ్ళు ఈ శరీరాన్నే చూస్తే శరీరంలోగా ఉండేట్లా ఆత్మ చైతన్యాన్ని చూడలేదు. ఆత్మ చైతన్యమో శరీరాలకి సంబంధం లేదు. శరీరానికి అష్టవక్రాలు ఉన్నాయి, ఒప్పుకుంటా నేను. అయితే లోగా ఉండే ఆత్మాన్ని మీరు తెలుసుకోలేదే, లోగా ఉండే చైతన్యాన్ని మీరు చూడలేదే, దేహాన్నే చూస్తే అంటంటనే స్వాములు ఉత్తరం చెప్పలేంట. చూడండి, మనము దాన్ని బాగా ఆలోచించేయాల. ఈ దేహ అభిమానం అంటనేది చాలా దుఃఖమిస్తుంది. నాకు కిరీటం పెట్టలేదు, నాకు అదేమో ప్రెసిడెంట్ లేదు, నాకు ఇంకొకటి లేదు, మరొకటి లేదు. ఎంత దుఃఖపడతారో, దానికోసం ఎంత బాధపడతారో, ప్రతి నిత్యము దుఃఖిస్తారు. అబ్బా అనిపిస్తుంది. ఎంత వెళ్ళదాన్ని చూడండి. ఆ పాడో ఆ దేహ అభిమానానికి, ఆ ఒక కోరికలకి, ఆ కిరీటాల కోసం ఎంత బాధపడతారు అబ్బా అని అనిపిస్తుంది. అయితే వాళ్ళకి అదే సుఖము అనిపిస్తుంది. చూడండి, ఇదే జ్ఞానికి అజ్ఞానికి ఉండే తేడా. జ్ఞాని విచారం చేసి తెలుసుకొని ఇది అనిత్యమో, ఇది అగ్గి, దాంట్లో చేపెట్టకూడదు, తెలిసి చేపెట్టినా కాలుస్తుంది, తెలియకుండా చేపెట్టినా కాలుస్తుంది అంటని జ్ఞానే పోడు. అదే అజ్ఞాని తెలియకుండా చేపెట్టిన పో అంటాడు, కాల్చేస్తుంది. అజ్ఞాని అంటే ఏమే? పుట్టు సావుల్లో పడేది, సుఖ దుఃఖాలు, ఈ భోగాలు, ఓ ఏమేమో బాధలు, ఎన్నెన్నో ఓర్పులు, పోరు మనసులో పోరు. దానికి తట్టుకునే కాదు పాపం. ఆ పోరుకు తట్టుకునే కాకుండా ఎందరో ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మ హంతకుడైతాడు. ఉద్ధరేత్ ఆత్మాన ఆత్మానం ఆత్మాన ఔసాదయే ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. భగవద్గీత శ్లోకం. బా ఎట్లా ఎట్లా శ్లోకాలు ఉన్నాయి. నీ ఆత్మని నువ్వే ఉద్ధారం చేసుకోవాల స్వామి. ఎవరు ఉద్ధారం చేసేలే. బిడ్డలు ఇంకా మోక్షం లేదు, ఆస్తిని ఇంకా మోక్షం లేదు, ఈ ల్యాండ్ లార్డ్ని ఇంకా మోక్షం లేదు, ఈ కిరీటాలని ఇంకా మోక్షం లేదు, యావదాన్ని ఇంకానో మోక్షం లేదు. నీ ఎందుకు నువ్వే సంపాదించుకోవాలా, నువ్వే సాధన చేయాలా, నువ్వే తెలుసుకోవాలి. ఎంత బాగుంటుంది. ఉద్ధరేత్ ఆత్మాన ఆత్మానం. నీ ఆత్మాన్ని నువ్వే ఉద్ధారం చేసుకోవాలా. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, నాకు ఆస్తి ఉందిలే, నా బిడ్డలు ఉండాలిలే, ఎవరు వచ్చేది. ఈ శరీరానికి వయసు అయిపోయా, ఏమే వృద్ధాపం వచ్చా, సత్య ఏమి ఎత్తుకొని పోతుంది. 70 ఏండ్లు 80 ఏండ్లు ఉండి ఏమి ఎత్తుకొని పోతుంది. శాస్త్రం అంటుంది, పెద్దోళ్ళు అంటారు, 80 ఏండ్లు అయిండే మనిషిని కూడా బాలాహ అంటుంది. బాలుడు. మనం ఒక ఏడాది చిన్నోన్నే వాడు బాలుడప్ప, 2 ఏళ్ళ చిన్నోన్ని బాలుడప్ప అంట. అయితే శాస్త్రం ఏమంటుంది బాగా ఆలోచించండి. కొన్ని మాటల్లో చాలా అర్థగర్భితంగా ఉంది. 80 ఏళ్ళు అయ్యి వాడు బాలుడే, వాడు చిన్నోడే అని అంటుంది శాస్త్రం. ఆడ మీరు ఆలోచించండి. 80 ఏళ్ళు ఉండి ఏమి ప్రయోజనము? ఏమన్నా జ్ఞానాన్ని సంపాదించిండవా? లేదు. జ్ఞానం లేనోడు ఏం ప్రయోజనమో? బాలాహ అంటే బాలుడు అంటే లెక్క. అట్లా దానికి పెట్టుకోవద్దు. ఈ ఒక క్షేత్రజ్ఞ ఉంది కదా, క్షేత్రజ్ఞుడు అంటనే దానికి ఒక ఇది చక్షు స్తోత్రస్య స్తోత్ర అతిముచ్చ ధీర అంటంటనే ఉపనిషత్తులో ఒక మంత్రం వస్తుంది. అంటేనే ఈ కంటికి కన్నుగా నేను లోగా ఉండాను. యావదే చైతన్యం, యావదే దేవుడు. ఏమన్నా అర్థం చేసుకోండి. ఎవరెవరికి ఎట్లా అర్థమో అట్లా. ఆ దేవుడు ఉండేదాన్ని ఇంకా ఈ కన్ను పని చేస్తూ ఉంది. ఆ దేవుడు ఉండేదాన్ని ఇంకా చెవు పని చేస్తూ ఉంది. ఇవన్నీ పని చేస్తూ ఉండేది ఆ చైతన్యం ఉండేదాన్ని ఇంకానే. అట్లా చైతన్యాన్ని, అట్లా దేవుణ్ణి, అట్లా ఆత్మనే మనము తెలుసుకోవాలా. తెలియబడేది அறிவு అంటుంది. క్షణం విత్తం, క్షణం జీవితం. ఈ మన జీవనమంతా ఒకే ఒక దీనిమేనంట లెక్కేసుకుందా. మనమేమనుకుంటాము, ఇంకా ఉందిలేప్ప, ఇంకా టైం ఉందే,
ఇప్పుడే ఏమి ఆశ్రమానికి పోయేదే, ఇంకా ఒక టైం ఉంది, ఒక దినం కూడా గ్యారంటీ లేదు. క్షణం చిత్తం మనసు, ఇప్పుడుండే మనసు ఇంకో రోజు చెప్పుకుండేలే. చూడండి, ఇప్పుడు అందరూ ఇక్కడ ఉండారు, సంతోషమే. అయితే బాడీ ఏమో ప్రజెంటే, మైండ్ ఈజ్ ఆబ్జెక్ట్. అంటే దేహమేమో ఈడుంది, మనసు ఎక్కడో పోయి ఉంటుంది, ఇంటికో ఇంకొక తావుకో ఎక్కడెక్కడో తిరుగులాడుతుంది. పారాడిన జాగాల్లో అంతా పారాడుకొని వస్తుంది మనసు. అది శంకరాచార్యులు చెప్తా ఉండేది. క్షణం విత్తం అంటే డబ్బు, క్షణం జీవితం. ఈ జీవితం అంతా ఒకే క్షణమేనయ్యా. ఇవాళ ఈ పోరాటాలు ఆరాటాలు కట్టుకుంటావో నువ్వు సరిగ్గా జీవనం చేయి. మన జీవనాన్ని చూసి మహర్షులు అబ్బాబ్బా వద్దప్ప ఈ జీవనం వద్దు అని అంటారు మహర్షులు మనతా చూసి. అంటే మనము ఓ మైండ్ లేనోన్ని, ఒక తిక్కులోని చూసి మనము అయ్యయ్య వంత అంటే పోకూడదు, దూనరప్ప అంటని ఎట్లా మనం ఆచేసి అంటామో అట్లా మన జీవితాలని చూసి, ఎవరిది కొందరు జీవితాలు చూసి మహర్షులు అయ్యో వానికి బతికేకి రాదప్ప, జీవనం చేసేది రాదప్ప, ఎప్పుడూనూ ఆ బచ్చల్లోనే పడింటాడు, ఆ మురికిల్లోనే పడింటాడు అంటుంటేనే వాళ్ళు కూడా బెజారు పడతారు. బాగా ఆలోచించేయండి, చెప్పిండారు మహర్షులు చెప్పిండారు. సమస్త చూడండి బాగుంది, సమస్త ప్రాణుల యొక్క హృదయమందే ఉన్నవాడు పరమాత్ముడు. అన్ని ప్రాణుల్లో సమముగా, యానిగిలో అంతలాం లేదు, సీములో ఇంతలాం లేదు, చిన్నగా లేదు, సమముగా ఉన్నాడు అన్నిట్లోనూ. అన్ని ప్రాణికోట్లలో చర అచర, కనపడిసే దాంట్లో కనపడకుండా ఉండే దాంట్లో సమస్త ప్రాణుల హృదయమందే పరమాత్ముడు సమముగా ఉన్నవాడు. అట్లా అని తెలుసుకోవాలి. ఆలోచించండి, ఆ ఆత్మ అంటనేది ఎంత విచిత్రంగా, ఎంత శక్తివంతంగా స్వయంభూ అంటారు. అది అన్ని సమస్త ప్రాణుల్లో ఉండి వాళ్ళని రక్షించి, ప్రపంచాన్ని రక్షించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఎంత బాగుంది చూడండి, ఆ పేర్లోనే ఆనందం వస్తుంది. అట్లా ఓన్ని మనము తెలియకుండా ఈ పనికిరాని దాన్ని పెట్టుకొని దాన్నే ముందు పెట్టుకొని ఏడిస్తే ఏమో పని ప్రయోజనమో అంటుంది శాస్త్రం. భగవద్గీత కల్పవృక్షము లాంటిది. అంటే కల్పవృక్షము అనేది ఒక మానంట, అర్థమయ్యేదానికి చాలా వెల. ఆ కల్పవృక్ష కిందికి మంచి ఎండాకాలంలో 12 గంటల్లో ఒక ఆయన పోయా, అక్కడ కూర్చొని మంచి భోజనం వస్తే బాగుంటుంది అనుకున్నా. వానికి తెలియదు ఇది కల్పవృక్షము అని. అట్లా కొందరికి అంత తెలియదు, ఇది నువ్వు కల్పవృక్షమే, ఈ దేహమును కల్పవృక్షమే. మనం ఏమనుకుంటే అది అవుతుంది, మంచి సంకల్పం చేయాలా, జ్ఞానాన్నే పొందాలా అంటనేది ఉండాల. అందుకోసం మీకు చెప్తా ఉండేది. ఒక ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమైంది. 1 గంట ఆయా మధ్యాహ్నము, అయ్యో భోజనం లేదు, ఆకలి అవుతా ఉంది, భోజనం వస్తే బాగుంటుంది. అక్కడ ఇంకో ఒక ఆయన భోజనం ఎత్తుకొచ్చా, ఎక్కడో ఎత్తుకొని పోయారు. వీనికి అడిగి ఏంపా ఇడుకుసా ఉన్నాం, స్వామి ఆకలి అవుతా ఉంది, భోజనం కావాలి. భోజనం వచ్చా తిని అన్నాక రోజుసేపుకే మంచం ఉంటే బాగుండే, అట్లా కొనుక్కో ఉంటే బాగుండే, ఎలా కడుపుని ఇంకా తిన్నాడో ఇంక మంచం కావాలి, నిద్ర కావాలా అది నువ్వు వచ్చా. ఎలా కల్పవృక్షం అదే, ఏమనుకుంటే నువ్వు అది అవుతుంది. ఇది అంతే కల్పవృక్షమే, నువ్వేమనుకుంటే అది అవుతుంది. జ్ఞానం కావాలంటే జ్ఞానం వస్తుంది. నేను అజ్ఞానంలోనే ఉంటాను లేప్ప అంటే ఉండు, ఎవరు వద్దు అంటారు, ఎవరు వద్దు అనేలే, ఎవరు ఈడ్చుకుని వచ్చే, ఎవరు జ్ఞానాన్ని బోధించలే. నువ్వంతకు నువ్వే రావాలి. ఆయా భోజనము చేశా,
మంచము వచ్చా బాగా నిద్రపోయా అంతా ఆయా చూస్తే చెప్పే ఏం ఇంత అడవిలో ఎవరూ లేరే పులి వచ్చి ఏమన్నా తినేస్తే అని పులి వచ్చా తినేసి అంటే నువ్వు అనుకో ఉంది నీ కాయ నువ్వు అనుకో ఉండేది నీ కాయ ఇంక వేరేదేమాయా కదా అట్లా మంచిదాన్నే మనం అనుకోవాలా అయిపోయింది రెండు అటాచ్మెంట్ డిటాచ్మెంట్ రెండు మనం ఏమేమి మనసులో అటాచ్మెంట్ పెట్టుకుంటామో ఏమేమో వ్యవహారాల్లో అవన్నీ దుఃఖం వస్తాయి డిటాచ్మెంట్ వద్దప్ప ఇదొద్దు ఇదొద్దు అదొద్దు అంటుంటాను అనుకుంటే వాడు ఆనందంగానే ఉంటాడు లాస్ట్ ఒకే ఒకటి విశ్వామిత్రుడు ಯಾವುದೋ కారణంగా వశిష్ఠుల పైన సోలిపోతాడు విశ్వామిత్రుడు బలశాలి ధైర్యశాలి అన్నీ బలాలు ఉండే అయితేను సోలిపోతాడు వశిష్ఠులు గెలుస్తారు అప్పుడు మాట అంటాడు నేను ఇన్ని ఆస్తులు అంతస్తులు బంగారు మేడలు ఈ శిష్యులు సేవకులు ఇవన్నీ ఉండే వశిష్ఠులతో అవేమీ లేవు ఖాళీ ఒకే ఒక ఇది దండం ఒక జపం మంత్రం ఇంతే ఉండేది ఆయనతో నేను ఓడిపోతుంది అంటని చెప్పి అప్పుడు మంత్రం చెప్తాడు క్షత్రియ బలం దిగ్బలం బ్రహ్మబలం తేజోబలం అంటే బాగా ఆలోచించండి ఈ మన బలాలంతా తక్కువ బ్రహ్మబలం ఉందే అది ఎక్కువ దాన్ని సంపాదిస్తే వాడే ఆనంద జీవి వాడే మోక్షానికి పోయేది అని చెప్పి ఇంతటితో ఓం తత్సత్.